హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భార్యను హింసించే భర్తలకు తీవ్ర హెచ్చరిక, ఏపీలో కోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇటీవల మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం తేలేదనో అనుమానంతోనే కట్టుకున్న పిల్లాన్ని హింసిస్తున్న భార్యలు ఎంతోమంది ఉన్నారు. కొందరైతే ఏకంగా భార్యను చంపేస్తున్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవారికి వెన్నులో వణుకు పుట్టించేలా ఏపీలో ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భార్యతో పాటు అత్తను చంపిన నిందితుడికి శిక్ష విధించింది. అంతేకాదు, అతడి తండ్రికి కూడా ఉరిశిక్షను ఖరారు చేసింది. కేవలం ఏడాదిలోనూ విచారణ పూర్తి చేసి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో గత ఏడాది జంట హత్యలు కలకలం రేపాయి. పెళ్లైన 14 రోజులకే నవవధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి హత్యకు గురయ్యారు. అత్తింటి వారే హత్య చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రుక్మిణి భర్త శ్రావణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసుపై ఏడాది కాలంగా కర్నూలు ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇటీవల విచారణ పూర్తి చేసిన కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. శ్రావణ్, అతడి తండ్రి వరప్రసాద్ కలిసి ఈ హత్యలు చేశారని కర్నూలు ఫ్యామిలీ కోర్టు నిర్ధారించింది. ఇందుకు శ్రావణ్ తల్లి రమాదేవి కూడా సహకరించిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రావణ్, వరప్రసాద్కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇక రమాదేవికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంటే ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడింది. అయితే కర్నూలు ఫ్యామిలీ కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టు అప్పీల్కు వెళ్లవచ్చు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తే మాత్రం వారికి శిక్షలు పడటం ఖాయం.